ర్యాంక్ అంతిమ లక్ష్యం అని అనుకుంటే మీ పిల్లల్ని మీరు తెలియకుండానే ఫెయిల్ చేసేసారు. జేఈ నీట్ కోచింగ్లో జాయిన్ చేస్తున్నాము అంటే జేఈ నీట్లో ర్యాంక్ రావాలనే కదా. సో ర్యాంక్ రావాలని అనుకోవడంలో ఏ తప్పు లేదు. ర్యాంక్ మాత్రమే నీకు అంతిమ లక్ష్యం అని అనుకుంటేనే ప్రమాదం. అది ఎలాగో నేను చెప్తాను వినండి. సో జేఈ నీట్లో ర్యాంక్ అనేటువంటిది అంతిమ లక్ష్యంగా మనం ప్రయత్నం చేస్తాము, వెళ్తాము. అది ఫైనల్. జేఈ నీట్లో ర్యాంక్ రావటం అనేటువంటిది ఫైనల్గా మనం చూడాల్సినటువంటి లాస్ట్ ఒక 4-5 months ఉండగా మనం దాన్ని ఆలోచించాల్సినటువంటిది. నేను ఎప్పుడూ చెప్పేటువంటిది ఈ చదివేటువంటి విధంలో 2 అద్భుతమైనటువంటి బలమైనటువంటి స్టెప్స్ తీసుకోవాలండి. చదివేటప్పుడు దాన్ని అర్థం చేసుకోవడం, ఆ అర్థం చేసుకుని తర్వాత వచ్చేటువంటి స్టెప్స్ ద్వారా ఆ మనసులో అంటే ఆ విద్యార్థుల్లో వచ్చేటువంటి మార్పులని గుర్తించేటట్టు చేయటం అనేటువంటిది మొట్టమొదటి స్టెప్. అది జీవితానికి ఉపయోగపడేటువంటి స్టెప్. రెండవది టార్గెటెడ్ ఎగ్జామ్ ఏదైతే ఉందో అది బోర్డ్ ఎగ్జామా లేదు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫైనల్గా అనేటువంటిది సెకండ్ స్టెప్. అది ఈ ఫస్ట్ స్టెప్ పూర్తి కాకుండా సెకండ్ స్టెప్ ఫుల్ఫిల్ కాదండి. మనం దురదృష్టం ఏమిటంటే సెకండ్ స్టెప్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని మొదటి స్టెప్ను వదిలేస్తాం. అంటే మొక్కను పాతి ఫలాల కోసం దాని వంక చూడటం అన్నమాట అండి నేను చెప్పేటువంటి ఎగ్జాంపుల్. ఎదిగే టైంలో దానికి కావలసినటువంటి అవసరాలను మనం ఇవ్వకుండా ఆ ఫలితం కోసమే ఫలాల కోసమే మనం చూడటం అనేటువంటిది ఎలాగైతే ఉంటుందో ఇప్పుడు వీళ్ళు ఆలోచించేది కూడా అట్లాగే ఉంటుంది.